భారతదేశంలో పక్షుల అభయారణ్యం ఉన్నా కూడా క్రింది వాటిలో ఏది ప్రాచుర్యం పొందలేదు? ఆన్సర్ బద్దాపూర్, మహారాష్ట్ర. భారతదేశంలోని ఏ నగరాన్ని మాయనగరి లేదా సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని కూడా అంటారు? ఆన్సర్ ముంబై నగరాన్ని. భారతదేశంలో అత్యధిక ఎగుమతి విలువ కలిగిన వ్యవసాయ సరుకు ఏది? ఆన్సర్ బాస్మతి బియ్యం. ఏ నదిపై సలాల్ ప్రాజెక్టును నిర్మించారు? ఆన్సర్ చీనాబ్ నదిపై. కింది వాటిలో గంగా నదికి ఎడమ తీర ప్రాంతపు ఉపనది కానిది ఏది? ఆన్సర్ సోన్ నది కానిది. కోసి, గండక్, గోమతి ఎడమవైపుగా ప్రవహిస్తాయి. క్రింది వాటిలో మేఘాలయ పీఠభూమిలో భాగం కానిది ఏమి? ఆన్సర్ కార్డిమం పర్వతాలు. భారతదేశంలో ఏసియాటిక్ సింహాలు ఎక్కడ కనుగొనబడతాయి? ఆన్సర్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్కులో. ఉత్తరప్రదేశ్ నుండి ప్రాచుర్యమైన జానపద సంగీతం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ రసియా గీత్. కజిరంగా జాతీయ ఉద్యానవనానికి దక్షిణాన ఉన్న ఈ క్రింది కొండల్లో ఏది? ఆన్సర్ మికిరి కొండలు ఉంటాయి. భారత ఉపఖండంలో క్రింది వాటిలో ఏ కాలాన్ని నైరుతి ఋతుపవనాలుగా సూచిస్తారు? ఆన్సర్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు. క్రింది వాటిలో భారతదేశంలో నీటిపారుదల వనరులు ఏవి? ఆన్సర్ కాలువలు, చెరువులు, గొట్టపు బావులు. కోరింగా వన్యప్రాణుల అభయారణ్యంను సెప్టెంబర్ 2021లో ఎకో సెన్సిటివ్ జోన్గా ఎవరు ప్రకటించారు? ఆన్సర్ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. భారతదేశంలో టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ధి చేయబడిన మొక్కలు క్రింది ఏ పంటలో ఎక్కువ సాగు విస్తీర్ణంలో ఉన్నాయి? ఆన్సర్ అరటి. భారతదేశంలో వాణిజ్య సాగుకు ఆమోదం పొందిన ఒకే జన్యుమార్పిడి బీటీ పంట? ఆన్సర్ పత్తి. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ క్రింది రాష్ట్రంలో హిమనీనదాలు వేగంగా తమ ద్రవ్యరాశిని కోల్పోతున్నాయి? ఆన్సర్ సిక్కిం రాష్ట్రం.